పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని, కాబట్టి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత కోసం నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణంలోని ఎకో పార్క్ సమీపంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని స్వయంగా శ్రమదానం చేసి పార్క్ పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించారు. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు కీమ్యనాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ తట్టెలు పట్టుకుని చెత్తను పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇల్లు మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రత ద్వారా అనేక రకాల సీజనల్ వ్యాధులను నివారించవచ్చని అన్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని స్వచ్ఛమైన పరిసరాల నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఒక వారం రోజుల పాటుగా స్వచ్ఛదనం పచ్చదనం మీద మన దృష్టి ఉంటుంది. మొదటి వారంలో మున్సిపాలిటీ మరియు గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమాలు పెద్దవిధానంగా చేస్తూ ఉన్నాము. ఇదే క్రమంలో మన వనపర్తి పట్టణంలో కొన్ని చోట్ల చాలా ఏళ్ల తరబడి చెత్త పేరుకొని ఉండిపోయింది. వాటినన్నిటి కూడా ఒకటి క్లీన్ చేయాలని చెప్పి మన ఏసీఎల్బీ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా వాటిని ఐడెంటిఫై చేసి ఇప్పుడు క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఫారెస్ట్ పార్క్ దగ్గర, ఈకో పార్క్ దగ్గర, వేసైడ్ మార్కెట్కి సంబంధించిన చెత్త అంతా కూడా మన పెబ్బేరు రోడ్ దగ్గర ఉన్నది క్లీన్ చేయడం జరిగింది. ఈ శ్రమదానం కార్యక్రమంలో మా జిల్లా అధికారులు చాలామంది, మన శానిటేషన్ సిబ్బంది, మన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు, మిగతా కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రణాళికకి సంబంధించి ప్రజలందరినీ కూడా కోరుతున్నాము, మీరు కూడా భాగస్వాములై దీంట్లో పాల్గొనండి. మన పట్టణం, గ్రామం స్వచ్ఛంగా పచ్చంగా ఉంటే మనకు కూడా ఆరోగ్యానికి మంచిది, మన సొసైటీకి కూడా చాలా మంచిది. మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమంలో భాగస్వాములై ఈ ప్రణాళికని సక్సెస్ఫుల్ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అది జేసీలో